వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అగ్ని ప్రమాదాలపై విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు కోరారు. గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు కేంద్ర సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన విద్యార్థులకు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వంటకు ఉపయోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ నందు బ్యూటెన్, ప్రొపైన్ వాయువులు ఉంటాయని, గ్యాస్ లీక్ గుర్తించుటకు ఇథైల్ మెర్కాప్టాన్ అనే రసాయనాన్ని కలుపుతారని తెలిపారు. వీటిలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీకేజ్ ని వాసన ద్వారా గుర్తుపట్టుటకు వీలుంటుందన్నారు. లీకేజ్ గుర్తించిన వెంటనే గ్యాస్ సిలిండర్ కు అమర్చిన రెగ్యులేటర్ ను ఆఫ్ చేసి లీక్ అయిన ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ స్విచ్ ఆన్ గాని ఆఫ్ గాని చేయరాదని, వెంటిలేషన్ ఏర్పాటు చేసిన వాతావరణంలో కలిసిపోతుందని చెప్పారు. వాడుక ఖర్చు కాకుండా లీక్ జరిగి బయట ఉండే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ గాలి కంటే బరువైందని, నేలను ఆవరించి ఉండి అగ్నిని అందుకుని అగ్ని ప్రమాదాన్ని తప్పించొచ్చని అన్నారు. అగ్ని ప్రమాదాలపై తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏదైనా విపత్తు, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పాలకొండ అగ్నిమాపక కేంద్రం ల్యాండ్ లైన్ నంబరు 08942601111 టోల్ ఫ్రీ నంబర్కు 101 ద్వారా సమాచారం అందించిన ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఎల్పీజీ గ్యాస్ కి యాక్చువల్ గా స్మెల్ అనేది ఉండదు, వాసన. అయితే స్మెల్ తెలుసుకోవడం కోసం మనకి ఏదైనా స్పర్శ, పంచేంద్రియాలు అంటారు. గాలి, ఎల్పీజీ అనేది గాలి, వాయువు. ఈ వాయువు అనేది కనిపించదు, అంటే కంటి వల్ల మనం తెలుసుకోలేము. అలాగే టేస్ట్ చూడలేము, అంటే టేస్ట్ మనం చూస్తాం. నాలుగు మీద ఏదైనా గ్యాస్ పెట్టామనుకోండి, టేస్ట్ తెలుస్తుంది, కానీ అది ఎల్పీజీ అని మనం ధృవీకరించడానికి కన్ఫర్మ్ చేసుకోలేము. అలాగే చెవు ద్వారా విని చెప్పుకునే పరిస్థితి కాదు. అలాగే స్పర్శ, చర్మం, దానివల్ల కూడా మనం తెలుసుకోలేము. మనకి నిత్యం కూడా గాలిని పీలుస్తుంటాం, విడిచిపెడుతుంటాం. అది ఈజీగా, ప్రయత్నపూర్వకంగా కాకుండా మనం చాలా సునాయాసంగా ఇది గ్యాస్ లీక్ జరిగింది అని ధృవీకరించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం స్మెల్. యాక్చువల్ గా ఎల్పీజీ గ్యాస్ కి స్మెల్ అనేది లేకపోయినా కూడా అది లీక్ జరిగిందని తెలుసుకోవడం కోసం అందులో మెర్కాప్టిన్ అనే రసాయనాన్ని మిక్స్ చేస్తారు, కలుపుతారు. కలపడం వలన మనకి స్మెల్ తెలుస్తుంది, గ్యాస్ లీక్ అయిందని తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే లీకేజ్ ఉందో ఆ లీకేజ్ ని మనం అరికట్టడం ద్వారా ప్రమాదాన్ని నివారించిన వాళ్ళం అవుతాం. గట్టిగా ప్రెస్ చేస్తే లోన ఆల్రెడీ కొంత ప్రెజర్ తో ఉంటుందన్నమాట. కొంత ప్రెజర్ జనరేట్ చేసి ఉంటాం. ఆ ప్రెజర్ ఎలా అంటే ఇది అన్లాక్ చేసినాక ఓపెన్ అయ్యి లోన ప్రెజర్ అనేది ఏమవుతుందంటే లోన ఉన్న డీసీపీని బయటకు ఇస్తుంది. దేని ద్వారా? ఈ పైప్ ద్వారా మన డీసీపీని బయటకు నెట్టేటప్పుడు ఏదైతే ఫైర్ అవుతుందో దానిపైన మనం ఇలా చూపిస్తే ఫైర్ మీద దీని నుండి వస్తుందన్న బయటకు పడుతుంది. అలా పడడం ద్వారా ఫైర్ మీద మనం దీన్ని అప్లై చేయడం ద్వారా ఫైర్ ని మనం కంట్రోల్ చేయగలం. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాక్టికల్ గా తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరడాన రామినాయుడు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి పల్లెల పరిపాలనా వ్యవస్థ అయిన పంచాయతీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి సర్పంచుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. 12,918 గ్రామాల్లోని 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు
తీవ్ర అన్యాయం జరుగుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులమైన మేము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి అసమర్థులుగా, చేతకాని వాళ్లలా మా గ్రామ ప్రజల చేత తీవ్ర నిందలు పడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. అయితే ఈ తప్పు మాది కాదు, జగన్ది అని. అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోయి గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈ రోజున తీసుకోవడం జరిగిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగలించబడినటువంటి సర్పంచుల నిధులను వెంటనే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరిపు రామకృష్ణనాయుడు, వై వినోద్, వాణిపల్లి ముత్యాలరావు, శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు గొండు శంకర్, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మావతి కళాశాల రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, మోక్ష బ్లడ్ బ్యాంక్ గురువారం సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి యువత ఎంతో కొంత సేవ చేయాలనే తలంపు రావడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేయటం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడగలిగే అవకాశం దక్కుతుందని తెలిపారు. శిబిరానికి హాజరైన విశ్రాంత రెవెన్యూ అధికారి లింగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో తలసేమియా బాధితులు ఉన్నారని, వేసవిలో చాలినంత రక్తం లభించక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ఈ రక్తం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. శిబిరంలో కళాశాల అధ్యాపకులతో పాటు సుమారు 30 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధి చింతు పాపారావు, ఎన్ఎస్ఎస్ పీఓ కె రాములు, అధ్యాపకులు మూగళ్ల శ్రీనివాసరావు, కోత సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సైకో పాలనను రాష్ట్రం నుండి ప్రజలందరూ ఒక్కటై తరిమి కొట్టాలని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి కోరారు. నర్సనపేట మండలం సచ్చివరం గ్రామంలో బుధవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా సచ్చివరం గ్రామం విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తికి గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ దేవతకు ఆలయంలో భగ్గు రమణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని గ్రామంలో గల వీధుల్లో పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో గత 58 నెలలుగా జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అందరూ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బెవరరాము, యూనిట్ ఇన్ఛార్జ్ పీస కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అధికారులను ఆదేశించారు. మార్చి 8వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాట్లపై బుధవారం జలమూరు ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు స్వామివారి దర్శనం సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. భక్తులు స్నానాలు చేయడానికి సరిపడిన నీటి నిల్వలు చేయాలని ఆదేశించారు. లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ముందుగానే అంతా వైరింగ్ పరిశీలన చేసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎండ్బి రహదారులపై రోడ్డుకు ఇరువైపులా తుప్పలు సరిచేయాలని ఆదేశించారు. సిబ్బందికి ఇప్పటి నుండే విధులు కేటాయించాలన్నారు. 108 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మండల పరిషత్ అధ్యక్షులు వాన గోపి మాట్లాడుతూ రహదారులకు ఇరువైపులా ఉన్న రెల్లుగడ్డి, తుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి అధికారులను కోరారు. మీ శాఖలకు సంబంధించి యాత్రకు అవసరమైన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల నుండి ఏర్పాట్లు చేయాలని కోరారు. సర్పంచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ
పంచాయతీ నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, మండల వైద్య ఆరోగ్య అధికారి 4 రోజులకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు పి సుజాత వివరించారు. శానిటేషన్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందేనని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. భక్తులకు తాగునీరు ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యుత్ పై ఏఈ మాట్లాడుతూ లైటింగ్ అంతా ఏర్పాటు చేసినట్లు చెప్పగా జనరేటర్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్డీఓ ఆదేశించారు. ముందుగానే అంతా పరిశీలించుకోవాలని, ఎక్కడా లీకేజ్ లేకుండా పరిశీలించుకోవాలని చెప్పారు. భక్తులకు తాగునీరు సరఫరాకు సిబ్బంది పెంచాల్సిందిగా ఈఓపీఆర్డీ కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ దామోదర్రావు, ఎంపీపీ గోపి, సర్పంచ్ సతీష్ కుమార్, ఏసీ ప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో రెవెన్యూ అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు స్వర్ణభారతి విద్యా సంస్థల విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వర్ణభారతి విద్యా సంస్థ ఆవరణలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక అధికారి ఈఆర్ఓ సుదర్శన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఈవీఎంలపై, వీవీప్యాట్లపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ కౌంటింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను, ఈవీఎంల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరి, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన ప్రధానమంత్రి మత్స్య సంపద పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ పథకం అమలుపై సమీక్ష జరిపారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు పివి శ్రీనివాసరావు ఈ పథకం గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ప్రస్తుతం 8వ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో 262 యూనిట్లు సాంప్రదాయ మత్స్యకారులకు బోట్లు, ఇంజన్, నెట్టు కలిసి గాని, విడివిడిగా గాని లబ్దిదారులు కోరిన విధంగా మంజూరు చేయుటకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. 20 లక్షల రూపాయల విలువ గల మొబైల్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 5, మినీ రిటైల్ అవుట్లెట్స్ 3 కూడా ఆమోదించడమైంది. ఈ జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి డిఆర్డీఏ పీడీ, సీఈఓ, జెడ్పీ, ఎస్సీ ఇరిగేషన్, కేవీకే సైంటిస్ట్, ఎల్డీఎం తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.